అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక ముహూర్తాన్ని పరిశీలన చేయాలి. ఈ ముహూర్తం 11/5/2026 ఉదయం 6:50 ఒక నూతన వ్యాపార ప్రారంభ ముహూర్తాన్ని పంచాంగంలో ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆ రోజుకున్న పంచాంగం చూద్దాము. కృష్ణపక్ష నవమి, సోమవారం, శతభిష నక్షత్రం అవుతోంది. ఇంద్రయోగం గర్జకరణం. ఇది ఆ రోజు పంచాంగం. ముందు పాజిటివ్స్ చూద్దాం. మనకు బాగా అలవాటైన పద్ధతి ఒకటి ఉంది కదా. ముందు పాజిటివ్స్ మాట్లాడదాం, తర్వాత నెగిటివ్స్ మాట్లాడదాం. మీకు అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తుంది. ఆ రోజు ముహూర్తానికి ఉన్న చార్ట్ నేను మీ అందరికీ చూపిస్తున్నాను. అయితే లగ్నంలో వృషభ లగ్నం చాలా బాగుంది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, ఇంకా బాగుంది. లగ్నంలో శుక్రుడు ఉండాలి. వ్యాపారం స్టార్ట్ చేయాలంటే లగ్నంలో శుక్రుడు ఉండాలి. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు పంచాంగం చూద్దాం. కృష్ణపక్ష నవమి, సోమవారం, శతభిష నక్షత్రం, ఇంద్రయోగం గరిజకరణం. ఇప్పుడు నవమి తిథి రిక్తతిథి అవుతోంది. రిక్తతిథుల్లో ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయకూడదు. ఇది ఒక నెగిటివ్ కనిపిస్తుంది నాకు. శతభిష నక్షత్రం ఒక చర నక్షత్రం అవుతోంది. చర నక్షత్రంలో కూడా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. స్థిర, ధ్రువ, క్షిప్ర నక్షత్రాల్లో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇది చర నక్షత్రంలో పెడుతున్నారు. లగ్నం నుంచి ద్వాదశంలో పాపగ్రహాలు ఉండకూడదు. కానీ ఇక్కడ లగ్నం నుంచి పాపగ్రహంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. సూర్యుడు పాపగ్రహమే ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇది కాక లగ్నం పుష్కర నవాంశలో లేదు. ఇది ఒక సమస్య కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఓకే, ఇది కాక ఈ రోజుల్లో చాలా మంది ఏం చేసేస్తున్నారు, ఎవరిష్టమొచ్చినట్టుగా వాళ్ళు ముహూర్తాలు పెట్టేస్తున్నారు. ఆ రోజు సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే అదే ఆ రోజుకి తిథి. ఈ రోజు సూర్యోదయ సమయానికి నవమి తిథి ఉంది. 6:50 కూడా మళ్ళీ ఉదయం నవమి తిథే ఉంది. సో నో ప్రాబ్లం. ఉదయ తిథి ఏది ఉంటే అదే ఇక్కడ కన్సిడర్ చేశారు నవమి తిథి అని చెప్పి వ్యాపారానికి. సో మీరు ఎవరికైనా సరే ఈ తిథి నాడు 11/5/2026 నాడు వ్యాపారం స్టార్ట్ చేయదలుచుకుంటే కనుక మీరు చంద్రశుద్ధి, తారాశుద్ధి చూసుకుని మీరు బ్రహ్మాండంగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఉదయం 6:55. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నమస్కారం.